జూలై 31 దేవుని వాక్య ధ్యానం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినమును చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువు మనకు ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఎంత గొప్పగా ఉంటుంది అని మనం గమనించినట్లయితే, ఆయనలో మనం ఎప్పుడు కూడా స్థిరపరచబడి సంతోషంగా ముందుకు కొనసాగింపబడుతూ ఉన్నాం. మొదటిగా మీరందరికీ కూడా సువార్త దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘ ఆవిర్భావానికి మూలరాయిగా మొదట తొలి అడుగు జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యర్ గారు జూలై 31న 1842లో గుంటూరు ప్రాంతానికి కాలుమోపారు. ఆ సువిశేషమైన దినము మనకి సువార్త దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. యేసు ప్రభుల వారి యొక్క ప్రధానమైనటువంటి ఆజ్ఞగా మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నిజమే, ఆయన మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి బాధ్యత సర్వసృష్టికి వెళ్ళి మనము సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అలాంటి సువార్త ప్రకటన మన జీవితాలకు ఆశీర్వాదకరము. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను అని పౌలు చెప్తాడు. సువార్త ప్రకటించటం ఎవరైతే చేస్తారో అట్టి వారి పాదాలు సుందరం. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త అనేది దేవుని గురించిన వార్త. ఆ వార్త ప్రకటించినప్పుడు అనేకులు దేవునిలోనికి మార్చబడతారు, బందీతత్వంలో నుండి విడుదల పొందుకుంటారు, మానసికమైనటువంటి ఆరోగ్యం పొందుకుంటారు. అన్ని రకాలుగా వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి కారణంగా క్రీస్తు వార్త ఉంటుంది. అలాంటి యేసు ప్రభువు వారి సువార్తను ఈనాడు అనేక మంది మనమందరము చదవగలుగుతున్నామంటే అనేక మంది మిషనరీలు మన భారతదేశంలో ప్రకటించినటువంటి వార్తే నేడు మనకు గొప్ప శుభవార్తగా మారింది. మీరు గమనిస్తే తోమా దగ్గర మొదలుకొని ప్రస్తుత ప్రతి కాపరి వరకు, ప్రతి ఎవెంజలిస్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సువార్తను మన భారతదేశంలో ఎంత విరివిగా ప్రకటించారో అది ప్రధానంగా దేవుని ఆజ్ఞను పోలి జరుగుతుంది. ఇలాంటి ఆజ్ఞను పాటించడం ద్వారా ఎవరైతే దేవుని స్వార్థను ప్రకటిస్తారో, దేవుని రాజ్యమును ప్రకటిస్తారో, ప్రభు యొక్క చిత్తములో జరుగుతారో వారి జీవితాలు ప్రభు ఆజ్ఞను గైకొన్న వారిగా ఆయన దీవెనలతో ఆశీర్వదింపబడతారు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగున్నారు. విశేషంగా నాయన సువార్త దినోత్సవాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘ ఆవిర్భావానికి తొలి అడుగు జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ గారి ద్వారా మీరు వేశారు. అందుని బట్టి వందనాలు ఆయన. సంఘాన్ని దీవించండి, ప్రతి సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.